భయపడకూడదు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను. నిన్న మళ్ళా రాజడికి రప్పించాలంటే తూర్పు నుంచి పడమటి నుంచి రప్పిస్తాడు, సమకూరుస్తాడు. మరియా లేదా లీనమ్మ, నువ్వు భయపడకుము. ఎందుకు భయపడదంటే నేను నీకు తోడుగా ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానాన్ని రప్పిస్తాను. ఇవన్నీ దేవుని వాగ్దానాలు. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ బైబిల్లో రాస్తే నాకేం సంబంధం అనుకుంటున్నారేమో. ఈ వాగ్దానాలు మన జీవితానికి అన్వయించుకోవాలా. ఈ మాట నా కోసమే రాసినాడు దేవుడని నువ్వు ఎప్పుడైతే నువ్వు విశ్వాసిస్తావో, లేదంటే హృదయపూర్వకంగా అంగీకరిస్తావో, ఈ మాటలు నీకు చెందుతాయి. ఇవి నీ మాటలే, లేదంటే నా మాటలే. మరియా అనే మాట, భయపడద్దు, నువ్వు కుమారుని కంటావు అన్నాడు మరియమ్మకు తల్లికి. భయపడుతుంది కాబట్టి భయపడవద్దు అంటున్నాడు. ఈరోజు అనేక భయాలు లీనమ్మకున్నా, మరి ఇంటి సభ్యులకున్నా, ఈరోజు దేవుడు నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరియా భయపడకు అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ఆ మాట ఏమన్నది, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడద్దు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడద్దు. ఒక వ్యక్తి ప్రయాణం చేసేటప్పుడు, చీకటిలో ప్రయాణం చేసేటప్పుడు, దూర ప్రాంతం నడుచుకొని పోయేటప్పుడు ఒక మనిషి తోడుంటే ఎంత ధైర్యము. ఒంటరిగా పోవాలంటే భయపడతాడు. మట్ట మధ్యాహ్నం కొన్ని ప్లేసులు లేక బొమ్మంటే పోరు పల్లెల్లో, మట్ట మధ్యాహ్నం మా ఏరికి పోకాకండి అంటాడు. ఒంటరిగా పోవద్దు అంటాడు, తోడుగా పోండి అంటాడు. ఎందుకు? భయం ఉంది. అందుకు ఇప్పుడేం చెప్తాడు దేవుడు, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ సంతానాన్ని నేను సమకూరుస్తాను, నేను తెప్పిస్తానని యెషయా గ్రంథము 43:5 మాట్లాడున్నాడు. రెండోది ఎందుకు భయపడద్దు అంటున్నాడు అంటే 41:13 చదవండి. 41:13 యెషయా గ్రంథమే 41:13. నీ దేవుడైన యెహోవా నేనే భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఎందుకు భయపడొద్దు అంటే, మొట్టమొదటి ఎందుకు భయపడొద్దు అంటే ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడకూడదు. ఈరోజు ఎందుకు, రెండో పాయింట్, ఎందుకు భయపడకూడదు అంటే ఆయన నీకు సహాయం చేస్తానని చెప్పి చేయి పట్టుకున్నాడు, నీ కుడి చేతిని పట్టుకున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. నీకు సహాయం చేస్తానని చెప్పి నీ కుడి చేతిని పట్టుకున్న దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడకూడదు. ఎవరో ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి, భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే లోక రక్షకుడు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని కుడి చేయిని పట్టుకుని ఉన్నాడు. నీ అనుమానాలు, నీ భయాలన్నింటినీ ఏం చేయాలా? తొలగించు. ఎందుకు? దేవుడే నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు. ఎందుకు పట్టుకున్నాడంట? ఊరికే పట్టుకున్నాడా? సహాయం చేయడానికి, నీకు కష్టం వచ్చే సహాయం చేయడానికి, నీకు బాధ వచ్చే సహాయం చేయడానికి. కాబట్టి దేవుని ప్రియ సంగమ, మరి లీనమ్మ కూడా వినాలి ఈ మాటలు. ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఒకటి, ఇంకొకటి తోడుగా ఉంటూ సహాయం చేస్తూ చేయబట్టుకో ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయన చేతిలో నుంచి ఎవరు తప్పించలేరు. ఆయన చేతిలో ఉండగా ఎటువంటి దుష్టశక్తి కానీ, ఎటువంటి సైతాను ప్రభావాలు కానీ ఆ ఏరియాలోకి రాలేవు. ఎందుకంటే దేవుడే చెయ్యి పట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఇంక దేవుని దగ్గర మనం ఉంటే మనకి ఇంక విరోధి ఎవడు ఉంటాడు? ఆ ఏరియాకు కూడా ఎవరు రాలేరు. మూడోది ఎందుకు భయపడకూడదు అంటే, ఒకటి ఎందుకు సహాయం చేస్తాడు కాబట్టి భయపడకూడదు. రెండోది, మొదటిది తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడకూడదు. సహాయం చేస్తానని చేయి పట్టుకో అన్నాడు. మూడవది ఎందుకు భయపడకూడదు అంటే, హబక్కూకు గ్రంథము హగ్గయి మరి పేజీ నెంబర్ 775, హగ్గయి 2వ అధ్యాయం 5వ వచనం చదివితే అక్కడ హగ్గయి 775 పేజీ. ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు నేను మీతో చేసిన జ్ఞాపకం చేసుకుని, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక ఎందుకు భయపడకూడదంటే, ఇప్పుడు చెప్పండి. ఆయన పరిశుద్ధ ఆత్మ మన మధ్యలో ఉన్నది కనుక భయపడద్దు అంటున్నాడు.
ఆయన ఆత్మ మన మధ్య ఉన్నది కాబట్టి భయపడాల్సిన పని లేదు. మన మధ్యలో ఉన్నది, మనతో ఉన్నది. ఇది నన్ను 3 విషయాలు మనము భయపడకూడదు అనే దానికి 3 విషయాలు తెలుసుకున్నాం. మొట్టమొదటిది ఏది? ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడకూడదు. రెండోది ఆయన సహాయం చేస్తాడు, చేయి పట్టుకున్నాడు కాబట్టి భయపడకూడదు. మూడోది ఆయన ఆత్మ మన మధ్య ఉన్నది కాబట్టి భయపడకూడదు. కాబట్టి నీకున్న భయాలన్నిటినీ మరియమ్మకు చెప్పినట్టు ఈరోజు లీనమ్మకు కూడా చెప్తా ఉన్నాడు. లీన, భయపడకము, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. లీనమ్మ, భయపడకు, దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. లీనమ్మ, నువ్వు ఎక్కడుంటే నీ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మను ఉంచి ఉన్నాడు కాబట్టి నీకున్న భయాలన్నీ ఈ దినముతో ఏమైపోవాలా? ఎగిరిపోవాలా. ఏంటంటే అట్లా నీ భయం అనేది ఉండకూడదు. అందుకోసమని చెప్పినాడు. మరియమ్మ తల్లికి కూడా ఆ మాట చెప్పినాడు, మరియా భయపడొద్దు అన్నాడు. ఈరోజు ఎవరికైనా కూడా భయపడద్దు. ఇక్కడ మనకు కూడా భయాలు అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయమ్మకే కాదు ఈ మాటలన్నీ, మనకు కూడా మనకు కూడా మనం భయపడాలి. ఒంటరిగా ఉన్నామేమో, నేను ఒకదాన్నే ఉన్నానేమో, నాకు ఎవరు తోడలేమో, మా బంధువులు దగ్గర లేరేమో, ఇవన్నీ చెప్పాల్సిన పనిలా. ఎందుకంటే దేవుడు చేయబట్టుకో ఉంటాడు, దేవుడు తోడుగా ఉంటాడు, దేవుని ఆత్మ మన మధ్య ఉంటుంది. కాబట్టి ఆయన ప్రార్థిస్తున్నాం, ఆయన వేడుకుంటున్నాం. కాబట్టి మనం ఎవ్వరికి ఎప్పుడు ఎక్కడ భయపడాల్సిన పని లేదు. ఈ విషయాలు మనం నమ్మాలి. కాబట్టి ఇది నాన్న మరి ఆ కీర్తన 127 కీర్తన 3వ వచనంలో మనం చూస్తే, కీర్తన 127 3వ వచనంలో చూడండి. కీర్తన 127 3వ వచనం. కీర్తనల గ్రంథము 127. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవుడు గర్భఫలాన్ని బహుమానం అంట, బహుమానం ఇస్తుంది. గర్భఫలం ఏంది? దేవుడు ఇచ్చేది బహుమానం. మనమేమన్నా ఎవరికైనా బహుమానం ఏమంటే ఏదో వస్తువులు ఏదన్నా ఇస్తాం, ఇది బహుమానంగా ఇస్తాం. కానీ దేవుడు ఏదైనా బహుమానం ఇస్తున్నాడంటే అది గర్భఫలమే. దేవుడిచ్చే బహుమానం ఏదైనా ఉందంటే అది గర్భఫలం. దేవుడిచ్చే బహుమానం ఆయన కాపాడుకుంటాడు, ఆయన ఇస్తాడు. కాబట్టి భయపడాల్సిన పనిలే. అందుకోసం ఆయన ఇచ్చే బహుమానము, ఆ బహుమానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా. మనకు ఎవరైనా వస్తువు ఇస్తే, గిఫ్ట్ ఇస్తే దాన్ని ఏం చేస్తాం మనము? జాగ్రత్తగా, వాళ్ళు ఇచ్చినారా, నేను అది పోగొట్టుకుంటే నాకు గుర్తు రావాలనుకుంటూ ఉంటాం. అది నేను ఎవరికి ఈయన అంటారు. ఎవరు ఏం చెప్తారు? ఎవరైనా గిఫ్ట్ ఇచ్చేది, నాకు పలానాలు గిఫ్ట్ ఇచ్చాను, నేను ఎవరికి ఈయన, అది నాకు అంటాను. ఈరోజు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినాడు బహుమానంగా. జాగ్రత్తగా దాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలా. ఇంకొక విషయం కూడా ఉన్నది. ఆదికాండము 30వ అధ్యాయము 22-23 వచనాలలో దేవుడు మాట్లాడుతున్నాడు. రాహేలుకు మాట్లాడుతున్నాడు. రాహేలు ఏం చెప్తున్నారు చూడండి. ఆదికాండము 30వ అధ్యాయము 22-23. దేవుడు రాహేలును దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. చదువు. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని, దేవుడు నా నింద తొలగించనని. ఇప్పుడు నిందేస్తారు. నిందలు ఎందుకు? ఆడలకు పిల్లలు పట్టకపోతే నిందేస్తారు, గొడ్రాలు నిందేస్తారు. రాహేలకు కూడా అదే నింద వేసినారు. అక్కే, సొంతం అక్కే రాహేలు వాళ్ళ అక్కే లేయా ఏం చేస్తే ఎగతాళి చేస్తూ ఉంటుంది, నీకు బిడ్డలు పుట్టలేదని. అప్పుడు ఆయన చాలా బాధపడి ఏడుస్తారు, దేవుని దగ్గర పోయి మొక్కుతుంది. నాకు నిందబడిన దేవాన్ని మొక్కినప్పుడు దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకుని గర్భాన్ని ధరిస్తే కుమారుని కన్నప్పుడు ఆయన అంటాంది, నా నింద దేవుడు తొలగించినాడు. ఇది నాన్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషులు జ్ఞాపకం చేసుకుంటే జరిగే పనులు కాదు అవన్నీ. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, నీ నింద తొలగించబోతున్నాడు. కుమారుని అంటాడు, పేర్లు సెలెక్ట్ చేసుకొని కుమారుని. దేవుని ప్రియ సంగమా, దేవుడు వాగ్దానం ఇవన్నీ. ఈ వాగ్దానాలన్నీ ఎవరివి? దేవుడి. నేను చెప్పాను, చిట్టని వచ్చి చెప్పాడు ఈ మాటలన్నీ కాదు, దేవుడు చెప్పే మాటలు ఇవన్నీ. నేను చెప్పే మాటలు కాదు. నాకంత శక్తి లేదు, నాకంత స్తోమత లేదు.
దేవుడు చెప్పే మాటలు ఇవి. దేవుడు పలికించే మాటలు చెప్తున్నాడు. ఆమె నింద తొలగించింది. కాబట్టి ఈరోజు మనకు దేవుడు సహాయం చేస్తున్నాడు. యోబు గ్రంథం 22:21 వచనంలో మనం చూస్తే ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలు కలుగుతుంది. ఆయనతో సహవాసం యోబు 22:21 ఆయనతో సహవాసం చేస్తే మేలు కలుగుతుంది. మనం ఆయనతో ఉండాలా. మనకి ఇచ్చిన దేవుడు ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును, నువ్వు ఇప్పుడు ఏం చేయాలా? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవుడితో ప్రార్థన చేసి సహవాసం చేసినట్టు. నువ్వు ఒంటరిగా ఉంటే సహవాసం చేసినట్లు కాదు. దేవునితో సహవాసం చేయాలంటే ప్రార్థన చేయాలా, బైబిల్ చదవాలా. ఎందుకంటే ఆయన ఇచ్చిన మేలులు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన సహవాసం చేసి నీకు సమాధానం ఉంటుంది, మనసులో నెమ్మది ఉంటుంది, తొందరపాటు ఉండదు, అనుమానాలు ఉండవు. ఎందుకు? ఆయనతో సహవాసం చేస్తే. సహవాసం ఎట్లా చేస్తావు? మనుషులతో అంటే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. దేవునితో సహవాసం అంటే ప్రార్థన, దేవునితో సహవాసం అంటే బైబిల్ చదవటం. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది. అలాగున నీకు మేలు కలుగుతుంది. మేలు కలగాలంటే ఊరికే మేలు రాదు. ఊరికే ఇంట్లో పండుకోవాలంటే మేలు రాదు. సహవాసం చేయాలి, దేవుని ప్రార్థన చేయాలి. అలాగున నీకు మేలు కలుగును అని దేవుని వాక్యం చెప్తాను. ఎవరితో సహవాసం చేయాలా? దేవునితో సహవాసం. సహవాసం అంటే ఎట్లా? ప్రార్థన, వాక్యం చదవడం. ఇట్లా చేస్తే మనసుకు సమాధానం, నెమ్మది ఉంటుందంట. రెండోది మేలు కలుగుతుందంట. ఇది చేయకుండా మాకు అవన్నీ చెప్పినావే అంటే కుదరదు. ముందు అన్నీ చెప్పినవే అవన్నీ ఎట్టా అంటే ఇది చేయాలా, ఇది చేయాలి, ఇది ఉండాలి. అలాగ మేలు కలిగి. ఇంకా 34వ కీర్తన 10వ వచనంలో కూడా ఉన్నారు చూడండి. 34వ కీర్తన 10వ వచనం. 34:10 కీర్తన 34:10 వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఏ మేలు కొదవ. సింహము పిల్లలైన ఆకలి కొని అలమటిస్తాయేమో గాని యెహోవాను ఆశ్రయించి దేవుని పాదాల చెద్దకు వచ్చే వాళ్ళకంట ఏ మేలు అనేది ఏదైనా కొదవ ఉండదంట. మేలు అనే విషయం ఏది కొదవ అనేది ఉండనే ఉండదు. మేలు కొదవ ఉండదు. ఇది నన్ను దేవుణ్ణి ఆశ్రయించాలి. నీకు భయం కలిగితే ఆడికి పోవాలా? అమ్మా నాయన దగ్గరికి కాదు. నాకు భయం వచ్చిందమ్మా, భయం వచ్చింది అత్త అనేది కాదు. నీకు ఆ దేవుణ్ణి ఆశ్రయించాలి. నీ ప్రతి సమస్యకు దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రతి పనికి దేవుణ్ణి ఆశ్రయించాలి. మనమందరం, ఆయమే కాదు, మనమందరము. అంటే ఆయనకే సమస్యలు అని కాదు, మనకు కూడా సమస్యలు వస్తాయి, బాగున్న వాళ్ళకి కూడా వస్తాయి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆశ్రయించాలా? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుంది. ఇది నాన్న చాలామంది మాకు మేలు జరగల, ఒకటి పోతే ఒకటి కీడు వస్తుంది అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించింటే కదా. నాకు చెప్తా ఉంటారు ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేయండి మా కోసం అంటారు. ఏమ్మా సమస్య ఏమి చెప్పు అంటారు. ఇంక సమస్య చేయండి అంటే ప్రార్థన చేయాలా? ఏందన్నా మా ఇంట్లో ఒకటి పోతే ఒకటి వస్తూ ఉంటుంది అంటారు. ఒకటి పోతే ఒకటి రావడానికి నువ్వు ఒకసారన్నా దేవుని దగ్గరికి వచ్చినావా? ఒకసారన్నా దేవుణ్ణి అడిగినావా? ఒకసారన్నా దేవుని పాదాలు పట్టుకొని దేవా నా కష్టం ఇది ఉన్న దగ్గర తీర్చు, నేను నీకు నమ్మకంగా బ్రతుకుతారని ఒకసారన్నా చెప్పినావా? అవి చెప్పకుండా నాకు ఒకటి పోతే ఒకటి వస్తుంది. ఎందుకు రావు? చాలా వస్తాయి. కాబట్టి దేవుని ప్రియ సంఘం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆశ్రయించాలి. మనం ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించాలి. అంటే దేవుని ఆశ్రయించడం అంటే ఆయన దగ్గరికి పోవాలి. మరి పిల్లలు ఏ విధంగా తల్లిని ఆశ్రయిస్తారో, నాకు వాళ్ళని కష్టం వచ్చింది, నాకు వాళ్ళని కావాలని చెప్తారో, ఆ విధంగా దేవుని సన్నిధికి పోయేవారిగా ఉండాలనేది ఇది ఆకాంక్ష. కాబట్టి ఇవన్నీ చేసినందుకు దేవుణ్ణి మనం స్తుతించే వారిగా ఉండాలి. 92వ కీర్తన 1వ వచనంలో చూస్తే 92వ కీర్తన 1వ వచనం 92:1 ఏమన్నా చూడండి. 92 దేవుణ్ణి మనకి ఇన్ని చేసిన దేవుణ్ణి మనం ఈరోజు ఏం చేస్తున్నాము? యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడు నీ నామమును. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఈరోజు మరి ఎందుకు లేనమ్మ ఇక్కడ కోరుకునింది? ఆయన స్తుతించాలనేది మంచిదే, మంచి కార్యం ఇవ్వండి.
యెహోవాను స్తుతించడం మంచిది. నాకు ఇచ్చిన ఈ కార్యాన్ని బట్టి, నాకు దేవుడు ఇచ్చిన బహుమానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను దేవుణ్ణి యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఆయన నామాన్ని కీర్తించాలా, ఆయన నామాన్ని మనం ఘనపరచాలా, ఆయనకు స్తుతి చెల్లించాలా. స్తుతి అంటే ఇప్పుడు మనం పెట్టుకునే స్థితి. ఎందుకు? గర్భఫలం ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు, స్తుతిస్తా ఉన్నాం. ఇది చేయటం ఏమంట? మంచిది. దేవుని స్తుతించుట మంచిది అంటున్నాడు. దేవుని స్తుతిస్తే ఆయన ఒక మాట అంటాడు. ఈ మాట మనం మర్చిపోకూడదు. చూడండి, యెషయా గ్రంథం 66:9 వచనంలో ఆ మాట ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు చేసే పనులు ఇవన్నీ. 66:9 నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. ఏం చెప్తాడు దేవుడు? ఏమంటాడు? నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపకుండా మానేదనా? ఖచ్చితంగా నేను కనిపిస్తాను. కుమారుణ్ణి కుమార్తెను కంటావని దేవుడు ఏం చెప్తాడు? నేను ప్రసవ వేదన కలగజేసి నీకు బిడ్డలను కలగజేయకుండా మాన్తానా నేను అంటున్నాడు దేవుడు. అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు దేవుని ప్రియ సంఘం వాక్యం వింటున్నాం మనం. నీ సమస్యలు కానీ ఏదైనా కూడా దేవుడు ఆ కార్యం జరిగించి దాన్ని సంపూర్తి చేసేవాడు దేవుడే. ఆ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి చివరి వచ్చినము నేను చెప్పి ముగిస్తాను. చూడండి, 116వ కీర్తన 12 నుంచి 14 వరకు చూడండి. 116వ కీర్తన 12వ వచనము నుండి 14వ వచనం వరకు. 116వ కీర్తన. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును. రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యారు చెల్లించదంట? ప్రజలందరూ ఎదుట మొక్కుబడిలో చెల్లించారు. మొక్కుబడి మా అందరిని పిలిచి భోజనం పెట్టాలనుకున్నాను. ప్రజలందరికీ పెడతాను. ప్రజలందరికీ అందరి ఎదుట నేను యెహోవాకు మొక్కుబళ్ళు చెల్లిస్తాను. యాడు చెల్లిస్తా? ఇంట్లో కాదు, అందరిని పిలిచి మాకు కలిగించేది ఇస్తాం. దేవునికి కృతజ్ఞత. కాబట్టి నేను ఆయనకి ఏం చేయాలా? నాకు ఇంత గొప్ప కార్యం చేసింది, నేనేం చేయాలి? యెహోవా పేరిట ప్రార్థన మాత్రమే. అందుకు రక్షణ పాత్ర చేత పట్టుకొని ఆయన నామం పేరిట ప్రార్థన మాత్రమే చేయగలం. ఇంకేం దేవునికి ఏమి ఇవ్వగలం మనం? ఏం చెప్పండి, మనం ఏమి ఇస్తాము? ఆయనకి ఏమి ఇస్తే ఆయనకు తృప్తి ఉంటుంది చెప్పండి. మనకు ఆయనకి ఏమి ఇవ్వగలం? ఆయనే మనకు అన్నీ ఇస్తాడు. ఆయనకి ఇవ్వాల్సింది మన ప్రార్థన, మన స్తోత్రం, మన కృతజ్ఞత కలిగి దేవా నాకు ఇంత మంచి పని చేసినామని వందనాలు చెల్లించడం తప్ప ఏం చేయలేము. ప్రార్థన చేయలేము. ప్రార్థన చేస్తాం, ఆయన బంగారు ఇచ్చే తీసుకుంటాడు, ఏం లేదు. కానీ మొక్కుబడులు ప్రజలందరూ ఎదుటి చెల్లిస్తారంటే అందరి భోజనాలు పెట్టి మన ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాం. కాబట్టి దేవుడు మనల్ని మర్చిపోయేవాడు. చాలామంది అనుకుంటారు దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడేమో అంటారు. 115వ కీర్తన 12వ వచనం చూడు. 115:12. 115:12. యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయుల ఆశీర్వదించును. వంశస్థుల ఆశీర్వదించు. నువ్వు చదువు, ఆ మాట చదువు. యెహోవా మమ్మను మర్చిపోలేదు. చాలే, ఏమంటాడు? యెహోవా మమ్మను మర్చిపోలేదు, యెహోవా మమ్మను ఆశీర్వదిస్తాడు. అంతే, ఇంకా వేరే మాటే లేదు. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాట మీదనే మనం ఉండాలి. మమ్మల్ని మర్చిపోలా, ఆశీర్వదిస్తాడు. మమ్మల్ని దేవుడు మర్చిపోయినాడని మన నోటి ఉండేప్పుడే కూడా చాలామంది అంటూ ఉంటారు, దేవుడు మర్చిపోయాడే మమ్మల్ని అంటూ ఉంటారు. మాకెందుకు ఈ సమస్యలు? దేవుడు మర్చిపోడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఈ మధ్యాహ్నం కాలవేళ మరి ఈ స్థితి, ఈ కృతజ్ఞత కలిగి ప్రార్థన పెట్టుకోవడము
మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. కాబట్టి మరి అటువంటి కృప, అటువంటి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్.